హలో. హలో. మమ్మీ. ఆ, చిట్టి, ఏం అక్క. చేస్తున్నారు మమ్మీ ఈరోజు? ఏముంది, రోజులాగే ఈ రోజు కూడా అయ్యింది డిన్నర్. నేను అసలు అబ్బా ఈరోజు నాకు అసలు ఎంత పిచ్చి పట్టిపోయిందో వర్క్లో. ఫ్రైడే ఫ్రైడే ఏమి ఫ్రైడే. ఇవాళ ఫ్రైడే కదా? అయ్యో రామా, నా ఫ్రైడే చెప్పు. నీకు తెలుసు కదా, మా టెర్రీ అని ఒక ఆమె ఉంది, నా కోవర్కర్ తెల్లామా. అమ్మా, ఆమెకి ఎప్పుడో నేను ఒక్కరోజు ఏంటి ఫ్రైడే అయితే లంచ్కి ఎప్పుడన్నా నేను మా ఆయన బయటకు వెళ్ళి లంచ్ తెచ్చుకుంటాము, మా ఆయనకి కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పి అప్పటి నుంచి పట్టుకుందమ్మా. ఆమెకి మొన్న ఈ మధ్య 60వ పుట్టినరోజు చేసుకుంది. ఇప్పటికి 2 మొగుళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకి మొగుడు లేరు, పిల్లకాయలు లేరు, ఎవ్వరు లేరు, ఒక్కటే ఇంట్లో ఉంటుంది. నేను ఆ రోజు ఎప్పుడైతే మా ఆయనతో లంచ్ తెచ్చుకుంటానని చెప్పానో ఆ వారం నుంచి ప్రతి శుక్రవారం నన్ను చంపక తింటుందబ్బా. కరెక్ట్గా అదే టయానికి మీటింగ్ పెట్టేస్తుంది. ఇప్పుడు కెన్ వి పోస్ట్ పోన్ ఇట్ టు మండే టెర్రీ అని అన్నానంటే, ఓ నువ్వు మీ ఆయనతో లంచ్కి వెళ్తావేమో కదా, ఓ ఐఎమ్ సారీ అని. మరి తెలిసేందుకే నువ్వు పెడతావు ఇప్పటి. అదే కదా, నేను అదే అనుకుంటాను. ఇలా చేస్తేనే ఫస్ట్ 2 వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ నాతో అంటది, కోవిడ్ వల్ల నేను అసలు ఎక్కడికి బయటికి వెళ్ళక, నాకు అసలు రిలేషన్షిప్లోనే నేను ఎవరిని ఎత్తుక్కోవడానికే సరిపోదు అని. 60 ఏళ్ళు అయిపోయింది. ఎత్తుక్కుంటారు కదా మమ్మీ, తెల్లోళ్ళు అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళకి ఓ తోడు కావాలి కదా. అది అదే కదా నేను చెప్పేది. అంత తోడు కావాల్సిందని నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఎత్తుక్కోవచ్చు కదా. ఫ్రైడే నేను మా ఆయనతో లంచ్కి వెళ్తాను, నీ పాటికి నువ్వు వెళ్ళి ఎత్తుక్కోవచ్చు కదా. ఆహా, నీకు నా మీద ఫోకస్ ఎక్కువ అయిపోయా, చచ్చిపోతున్నాను. అది ఇంకెప్పుడు దొరుకుతారు? నేను ఒక్కోసారి అదే అనుకుంటాను, నా మీద ఎందుకమ్మా ఫోకస్ పెడతావు, నువ్వు వెళ్ళి నువ్వు ఎత్తుక్కోవే తల్లి, నాకు ఉన్నోడితో నన్ను ఉండనివే తల్లి. అబ్బా, ఆమెను వదిలించుకునేసరికి ఏమి శుక్రవారమో 6 అయినా వదలదే, 6ంటికి కూడా ఓ మీటింగ్ పెట్టింది. ఆమె వేరే టైం జోన్లో ఉంటుంది. ఆమె వేరే టైం జోన్లో ఉంటుంది కదా. ఆమెకి నాకు 6 అయ్యింది అయినా కానీ ఓ ఇంపార్టెంట్ థింగ్ అంటది. ఏముంటుంది ఇంపార్టెంట్ థింగు? ఆమె పురాణం, ఆమె అక్కడికి వెళ్ళాను, ఆమె ఇక్కడికి వెళ్ళాను, ఈ కథ చెప్తా ఉంటుంది. సరేలే, ఆమె 6 ఏళ్ల పూజారి, ఇక్కడ మనం ఏదన్నా కాదు కూడదు అంటే ఇంకో ఇంటికి వెళ్ళి చెప్పినట్టు చెప్తుంది. అందుకని ఇంక అది చెయ్యాలి. అబ్బా, అందుకని ఇంక అలా కానిస్తున్నాను. మీ సంగతి ఏంటి? మీది ఎలా ఉంది? నీ ఫ్రైడే ఎట్లా ఉండింది? మమ్మీ దేవతార్చన చేసేసి ఉంటుంది, మమ్మీ పూజలు చేసేసి ఉంటుంది, మమ్మీ పూజలు అన్నీ చేసేసి ఉంటుంది. అయిపోయింది, 12:30 అయింది. నీ వర్క్ ఎట్లా ఉంది? నా వర్క్ లో వేరేదిలే, నీకు కనీసం ఇలా చెప్పుకునే దానికన్నా ఫ్రీడమ్ ఉంది, మా దాంట్లో ఇంకేం లేదు. ఇంగ్లీష్ లో చెప్తేనే అర్థం కాదేమో, అందరూ మనోళ్ళే. అది ఇంకో రకమైన కష్టాలమ్మా. మీటింగ్ లో ఇప్పుడు అన్మ్యూట్ చేసామంటే కాదు, ఎవరో ఒకరు కుక్కర్ సౌండ్ రాందే మీటింగ్ అవ్వదు మాకు, తెలుసా? అందులోనే మీ వాళ్ళకి మనం చేసేవన్నీ తెలుసు కాబట్టి మ్యూట్ చేసినా కానీ ఏ పప్పు వండుతుందో, లేకపోతే పిల్లోడికి మూతి కడుగుతుందో, ముడ్డి కడుగుతుందో అనుకుంటారు. అన్మ్యూట్ చేసామంటే చాలు, ఎవరో ఒకరు పిల్లలు ఏడవడం, కుక్కర్ సౌండ్ ఇవి తప్పితే ఏముండవు. అయ్యో, అంతే కదా, అలానే కానిచ్చేయటమే. అయ్యా, అందులోనూ మనోళ్ళు, అవును అదొక రకమైన టార్చర్, నిజమే. అమ్మ, మాకెవ్వరు లేరు అసలు, మా కంపెనీనే వెరైటీగా మాకెవ్వరు లేరు. మా వాళ్ళు అందరూ వీళ్ళేమో ముందు అలా ఉంటారు, వెనకాల అలా ఉంటారు. ఏం మనల్ని తిడుతున్నారో అర్థం కాదు, పొగుడుతున్నారో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదు. నీ పని మంచిది మమ్మీ, కోవర్కర్లు ఏమి లేకుండా. కొంచెం సేపే నాకు, నీకేం ప్రాబ్లం? నేను ఏదో కిచెన్ లో వంట చేసుకొని అట్ట గాలి పీల్చుకున్నాడు, బయటకు వచ్చేవనుకో మా పక్కింట అక్క ఏం కూర అంటది. నేను ఏదో ఒకటి చెప్పబోతాము అనుకునేటప్పటికే అదే ఏదో అక్క మంచి వాసన వస్తుంది, రొయ్యల కూర చేసినట్టుంది అనుకున్నా అని. అసలు నేను తప్పనిసరిగా బుక్ అయిపోతా. రౌంతేసి ఇవ్వాలి. వాళ్ళేమో పెద్ద వండుకోరు నాన్ వెజ్, ఇంక పెట్టాలి. పెట్టకపోతే ఇంకా పక్క రోజు పలకదు, మూతెట్టు పెట్టుకుంటది.
ఎవరో ఒకరు మనకి తోడు మ్మ్. అది అది ఇంకా నీది వాళ్ళ 24 గంటలు సర్వేలెన్స్లే నాకు తెలుసుగా. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వచ్చారు అనుకో గలగల మాట్లాడితే తనకేమో వాళ్ళిద్దరే ఉంటారు వాకింగ్లకి, ఉదయం సాయంకాలం పోయి వస్తారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళంతే, ఆ, వాళ్ళేమో ఎక్కడికి పోరు. ఆ, మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు అంతా వచ్చి మనం గలగల మాట్లాడి ఇంకా తలుపు బిగిచ్చేస్తుంది, ఆ. పక్క రోజు పలకదు. బెటర్ అయితే ఓన్లీ 8 hours. అదే కదా, మాకు ఉదయం నుంచి సాయంకాలం దాకానే. ఆ, మనకి తెలిసిందేగా. అవును. ఏమీ లేకుండా ఆమెకు పెడతా అట్లా ఉంటే బాగా ఫ్రెండ్లీగా బాగా 24 గంటలు ఊళ్ళో పురాణం చెప్పండి. ఆ పురాణం వినాలన్నా అదొక బాధ. ఏంటో పక్కన కదా మనం అన్నిటికీ అంతే. అందుకు మ్మ్. అట్లా అబ్బా. ఉంటాయి మా బాధలు. అది నిజమే. ఈ కోవర్కర్లు అంటే అందులోనూ ఇప్పుడు ఎటు మేము ఆఫీస్కి వెళ్ళేదన్నా లేదు కాబట్టి ఈ ఫోనుల్లోనే అది మనం ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నాం అనేది అర్థం కాకుండా ఎలాగో లాగిచ్చేయచ్చు. మొన్నటిదాకా మా మేనేజర్ బరే పర్టికులర్గా ఉన్నాడమ్మా, మీరందరూ కెమెరాలు ఆన్ చేయాల్సిందే అని. ఫేస్లే బుక్ చేస్తాయి, స్మెల్ కూడా బుక్ చేసేస్తుంది మీ పక్కింటి ఆమె. ఇది బాగుంది. బయటికి పోయినా కానీ అన్న నువ్వు కంట్లో పడుకుని మనం ఏది చేయలేము. అది గోడ మీదే ఉంటది. అయిపోయా ఏదన్నా ఒక ఏదో పెద్దగా ఏదైనా సౌండ్ మాట్లాడుకుందాం అనుకో ఇద్దరం, పక్క రోజు అడగద్ది ఏందక్క రాత్రి రాత్రులు కూడా నిద్రపోదు ఇంకా. అబ్బా నిజమే. అబ్బో మన ఇంటి మీదే ఉంటది నిజంగానే. నాకు గుర్తుంది కదా, ఇప్పుడు ఏంటంటే ఈ ఐటీలలో అది పోయింది కదా చిట్టి. ఈ ఎవడి పాటికి వాళ్ళని కంప్యూటర్లు వేసుకొని ఎవడి పాటికి వాళ్ళని తలుపులు వేసుకొని పక్కింట్లో ఎవడున్నాడో లేదో కూడా అర్థం కాదు. అది అందుకని మనకి ఆ సీసీటీవీలు పోయి ఇప్పుడు ఈ వెబ్ క్యామ్లు వచ్చినాయి. ఏ మీటింగ్కి ఏ కెమెరా ఆన్ చేసి ఎవరిన ఏ అమ్మని చూడాలి. అయ్యో అబ్బా, ఆమె దగ్గర నుంచి తెప్పించుకొని వచ్చేసరికి సరిపోతుంది నాకు. ఇది వరకు ఫ్రైడే అంటే నేను అప్పుడు అనుకున్నా బుద్ధి లేక చెప్పానే ఈ మనిషికి పోయి ఎందుకు చెప్పానా శుక్రవారం అని అని చెప్పి. ఆ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఇంకొక రకంగా ఇంకొక ఆమె ఉంటే ఆమె ఇంకంతే. ఆమె పిల్లి గురించి మాట్లాడినంతసేపు ఆమె ఆనందంగా ఉంటుంది. ఇంకా మన విషయం మనం ఏమీ చెప్పకూడదు. నా పిల్లి నా కుక్కని నేను సర్వీస్ డాగ్కి తీసుకొని పోయాను స్టోరీలు వింటేనే అంతే. ఇంకా మనది మాకు కూడా అంతే. ఇంకెవరన్నా మా గెస్ట్లు వచ్చి మేము గలగల మాట్లాడుకుని వాళ్ళకి నచ్చదు. ఏం మెంటాలిటీలో ఎంతసేపు నీ పిల్లి మాట వినేది? నీకు సరే పిల్లి ఇష్టం, నాకు పిల్లి ఇష్టమా లేదా అనేది కనుక్కోవా? ఆహా, ఆమెకు పిల్లి ఇష్టం కాబట్టి ఆమె చెప్పుద్ది, నేను వినాలి. అబ్బా, అసలు ఈ తెల్లాళ్ళతో మీటింగ్ అంటే భలే ఉంటుందిలే. అసలు ఫస్ట్ ఎత్తుకోగానే మీ వెదర్ ఎలా ఉంది, మా వెదర్ ఇలా ఉంది. ఎవడి వెదర్ కావాలనుకుంటే వాడి ఫోన్లో చూసుకోడు. మీటింగ్ ఎందుకు పెట్టావు, అది చేస్తే సరిపోద్ది కదా. వెదర్ మీదనే గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా కష్టమే. మీ వాళ్ళు పాయింట్ టు పాయింట్ కుక్కర్కి మధ్యలో స్టేటస్ చెప్పేస్తారు. వచ్చినప్పుడే మాట్లాడతారు అంతే. అమ్మ మా వాళ్ళు అట్ట కాదమ్మా, అసలు ఫుల్ నెయిల్స్ చేయించేసుకొని హెయిర్ కూడా చేయించేసుకొని ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కెమెరా ఆన్ చేస్తారు. ఏదో ఒకరోజు ఇట్స్ బ్యాడ్ హెయిర్ డే అని, నీది ఈరోజు బ్యాడ్ హెయిర్ డే, నాది రోజు బ్యాడ్ హెయిర్ డే. మొన్నటిదాకా మా మేనేజర్ పర్టికులర్గా ఉన్నాడు, మీరు కెమెరాలు ఆన్ చేయాల్సిందే అని. మన వాళ్ళ నూనె జుట్టు చూసి ఇంక మీ సావు మీరు చావండి వదిలి పారేశాడు. అయ్యో, అలాగా శుక్రవారం వస్తుందంటే భయం వేస్తుంది ఈ తల్లికి. ఏదో ఒకటి చెప్పాలి. మా ఆయన నేను వెళ్ళట్లేదమ్మా, ముగిచ్చేసాము, మేము డైట్లో ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయనకి ఫ్రైడే అంటే విపరీతమైన మీటింగ్లు ఉంటాయి, మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు అని చెప్తే కానీ స్థిమిత పడదు. అదే చెప్పాలి ఇంకా. అమ్మో, అదొక రకమైన సాడిస్టిక్ ఆనందం అది. అబ్బా అంతేలే, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా. నీకేమో మీ పక్కింటి అది మాకేమో కోవర్కర్లు, నీకేమో పక్కింటి నైబరు
అదేంటి ఇందాక భలే చెప్పావు, వాసన చూసే వాసన కూడా కనిపెట్టే సీసీటీవీ కెమెరా అని. అది బాగుంది. అబ్బా ఈ కష్టాలన్నీ తప్పించుకొని సరేలే రేపే. మనమన్నా మర్చిపోతాము, వాళ్ళకి ఆ స్మెల్ బట్టి గుర్తుపెట్టేస్తారు. అంతే కదా, నిజమే. బయటికే ఎక్కువ వస్తుంది వాసన. అవును నిజమే, పక్కింటి వాళ్ళు పెడితేనే తిరగమాత మంచి వాసన వస్తాయి. అయ్యో అది ఇంకెటులే, ఈరోజు శుక్రవారం కదా, రేపు లేట్గా అయినా లెగవచ్చులే అని చెప్పేసి ఆ ఒక్క ఆనందంతో ఆమెతో మీటింగ్ కానిచ్చి సరేలేవే తల్లి ముగించా. అది తిన్నామా, నువ్వు అసలు అడిగేసరికి నేను మర్చి కూడా పోయాను తిన్నానా అని. తిన్నా ఏదో సాలెడ్ చేసుకున్నా. ఆమెను వదిలించుకొని వచ్చేసరికి విసుగు వచ్చేసింది. ఇంకా లేచి జస్ట్ స్నానం చేసి ఆ సాలెడ్ ఏదో తిని గమ్ముగా అబ్బా ఇంకా ఓపిక లేదమ్మా అని ముగిచ్చేసా ఈ రోజుకి. మీ పరిస్థితి ఏంటి, మీరు తిన్నారా? నేను ఇంకా తినలేదు, వెళ్ళి తినాలి. దోశ వనజకి ఎప్పుడు అప్ టు డేట్ ఉంటుంది. దోశ చట్నీ, దోశ కారం. అమ్మా ఇంకేం వనజక్క, ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. పిల్లలు నిద్రపోయారా లేదా? పిల్లలు ఇదిగో పక్క రూమ్లో కొట్టుకుంటా ఉన్నారు. ఇంకా నేను వెళ్ళి నా మీ టైం అయిపోయింది ఈ రోజుకి, ఇంకా వెళ్ళి పడుకొని అది సంగతి. ఇంకా రేపు సంగతి ఏంటో రేపు చూసుకోవాలి. అది సరేలే అయితే. ఇంకేంటి వనజక్క, ఆ చెప్పే 2 ముఖ్యమైన విషయాలు చెప్పేసేయి. బెల్ కొట్టండి, ఆహా షేర్ చేయండి, ఆహా సబ్స్క్రైబ్ చేయండి, ఆహా లైక్ కూడా చేయండి. లైక్ చేయండి. ఓకే, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. రేపేం చేశాను అనేది రేపు మాట్లాడుకుందాం. ఓకే సరే బాయ్ చిట్టి. బాయ్ వనజక్క, బాయ్.